మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గౌడ్ గారి పెద్ద అబ్బాయి. ఎందుకు ఇట్లా నేమ్ సజెషన్ చేసుకో? యూనిక్ గా అనిపించింది, యూనిక్ గా వేసుకున్నాం. నీకు ఎక్కడ కనిపించదు కదా గౌడ్ గారి పెద్ద అబ్బాయి అని. నీకు అంటే గౌడ్స్ అనేసి గౌడ్స్ గౌడ్స్ అని ఏం లేదు, కాకపోతే మీరు తీసే రీల్స్ లలో ఎక్కువగా షార్ట్ గర్ల్స్ గురించి ఉంటది. పొట్టి అమ్మాయిలా ఎందుకని? చిన్నప్పటి నుంచి పొట్టిగా ఉన్న అమ్మాయిలంటే కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే బాగుంటారు అనే ఒక థాట్. మీ లైఫ్ లో నెక్స్ట్ వచ్చే పర్సన్ ఎవరన్నా ఉన్నారా? వచ్చే పర్సన్ ఉన్న పొట్టి అమ్మాయి ఉంటుంది. మొత్తానికి మీ మాటల్లో ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ అసలు ఇన్ఫ్లుయెన్సరే కదా ఆడేవాడు. ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, అయిపోతుంది. దానికి బీజం పెడతాడు, అది ఇన్ఫ్లుయెన్సా? సో ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఏం లేదు, ఇంకంతా చెత్త ఎవరు అంతా చెత్త అంతే. సింపుల్ గా తిట్టుకోవద్దు బ్రో, నేను నిజం చెప్తున్నా. కంటెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కంటెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని సపోర్ట్ చేసేవాడు ఎవడన్నా ఉండ? ఎవడో లేడు. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ మోసం. మీరు మీ లైఫ్ లో మోసపోయిన ఏమన్నా ఉన్నాయి ఫ్రెండ్షిప్ వల్ల? ఫ్రెండ్షిప్ వల్లే మోసపోయాను. అదే ఏమున్నాయి? నమ్ముతాం కదా, అంటే మనకి వీడుంటే చాలు అన్న ఫ్రెండ్ కూడా మోసం చేస్తే ఎలా ఉంటుంది లైఫ్ లో? ఆ మధ్య అయితే బాగా ట్రెండ్ ఉంటుండే, ఇప్పుడైతే ట్రెండ్ మొత్తం ఆగిపోతుంది. ఎందుకని? కొంచెం హెల్త్ కండిషన్ బాగాలే అనమాట. ఒక మినిమం 7-8 months నుంచి కొంచెం చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ ద్వారా కొంచెం స్పైనల్ కార్డ్కి ప్రాబ్లం అయ్యి, ఓకే, సో మనం వర్క్ చేయకూడదు. సో దానివల్ల కొంచెం. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గౌడ్ గారి పెద్ద అబ్బాయి. సో ఈ యూజర్ చాలా మందికి తెలుసు, ఒకప్పుడైతే చాలా ట్రెండ్. సో మన ముందు ఉన్నారు గౌడ్ గారి అబ్బాయి అన్నమాట. గౌడ్ గారి అబ్బాయి, గౌడ్ గారి పెద్ద అబ్బాయి. ఓకే. ఎందుకు ఇట్లా నేమ్ సజెషన్ చేసుకో? యూనిక్ గా అనిపించింది, యూనిక్ గా వేసుకున్నాం. నీకు ఎక్కడ కనిపించదు కదా గౌడ్ గారి పెద్ద అబ్బాయి అని. నీకు అంటే గౌడ్స్ అనేసి గౌడ్స్ గౌడ్స్ అని ఏం లేదు, కాకపోతే గౌడ్ గారి పెద్ద అబ్బాయి డాడీ. ఇప్పుడు డాడీ ఉంటారు కదా, ఆది గౌడ్ అంటారు. సరే గౌడ్ గారి పెద్ద అబ్బాయి అంటే ఒక వాళ్ళ పెద్ద అబ్బాయి అంతే, అట్లా. అంతేగాని క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. ఏం లేదు. మరి రీల్స్ లలో కూడా అక్కడక్కడ చూసాను, మరి క్యాస్ట్ ఫీలింగ్ లేదని అంటున్నా. ఇది కామెంట్ కూడా పెట్టారు, దానికి చెప్తాను. మన క్యాస్ట్ మీద రెస్పెక్ట్ ఉండాలి. రెస్పెక్ట్ వేరు, అంటే నా క్యాస్ట్ ఫీలింగ్ వేరు. మన క్యాస్ట్ మీద మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఉండాలి. అట్ ద సేమ్ టైం అదర్ క్యాస్ట్ మీద కూడా మనకు రెస్పెక్ట్ ఉండాలి, అంతే. ఓకే. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ ఖాళీ వర్కింగ్ కానీ రీల్స్ కూడా చేయట్లేదు కదా. అవును, మొత్తానికి ఆ మధ్య అయితే బాగా ట్రెండ్ ఉంటుండే. మీ వీడియోస్ కానీ ఎక్కడ చూడు చాలా మంది స్టేటస్లు పెట్టుకుంటుండే. ఇప్పుడైతే ట్రెండ్ మొత్తం ఆగిపోతుంది. ఎందుకని? ఎందుకనంటే నాకే ఇంట్రెస్ట్ లేదు, చేయట్లేదు. ఏమన్నా డిప్రెషన్? డిప్రెషన్ ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఎందుకన్నా సడన్ గా అంత మాట అనేస్తున్నావు? అంతే. ఏమన్నా జరిగిందా? ఏం జరగలేదు. ప్రెసెంట్ ఏం చేయట్లా, ఖాళీ. ఇంతకు ముందు ఏం చేస్తుండే వర్కింగ్? ఇంతకు ముందు ఇట్లానే ఇక హైదరాబాద్ వచ్చిండే, అప్పుడు ప్రాంక్స్ అని, యూట్యూబ్ అని, ఇన్స్టాగ్రామ్స్ అని, వీడియోస్ అని అట్లా చేసుకుంటా జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళటం. ఇలాంటి ట్రైయింగ్ కూడా జరిగినాయా? ట్రయల్స్ చాలా జరిగినాయి, చేశాను. సెట్ అవ్వలే. మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. ఒక మిడిల్ క్లాస్ వాడు జాబ్ లేదు, జాబ్ లేకపోతే ఇంటికాడ అట్లా. సో ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ విలేజ్ వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. సో అంతే, ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ రాలేదు, చేయాలనే థాట్ లేదు. ఇంకా అంతే, అందుకనే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అయిపోయింది. ఓకే. వర్కింగ్ లేదు, మనం చేస్తున్న ప్రొఫెషన్ కూడా ఆపేసుకొని, అంటే డేస్ అన్ని ఎలా గడుస్తుంటాయి మరి? ఎలా గడుస్తున్నాయి అంటే అట్లా గడిచిపోతుంది అంతే. వర్కింగ్ అంటే ఇంటికాడ ఏమైనా పొలం పనులు ఉంటాయి కదా, ఓకే, ఫార్మింగ్ సైడ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చేపిస్తారు, చేయను. ఓకే, చేయలేను. అంటే కొంచెం హెల్త్ కండిషన్ బాగాలే అనమాట. ఒక మినిమం 7-8 months నుంచి కొంచెం చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ ద్వారా కొంచెం స్పైనల్ కార్డ్కి ప్రాబ్లం అయ్యి, ఓకే, సో మనం వర్క్ చేయకూడదు. సో దానివల్ల కొంచెం. ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తున్న ముందు కూడా కాల్ చేస్తే హాస్పిటల్ విజిట్ అయినా అన్నారు. యాక్చువల్గా హైదరాబాద్ వచ్చింది ఎందుకంటే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వల్ల. ఎన్ని హాస్పిటల్ తిరిగినా అవ్వలేదు. సో మనకు తెలిసిన ఒక బ్రదర్ ద్వారా మనకి హాస్పిటల్కి వచ్చా అనమాట. ఓకే, ఇప్పుడంతా ఓకేనా? ఓకే, వచ్చిందే చూపించుకోవడానికి కదా, ఓకే అని ఏం లేదు, పర్లేదు ఇప్పుడు. అంటే మీ హెల్త్ మీకు ఓకేనా అంటున్నా? పర్లేదు, ఇంకా పర్లేదు.
యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఇట్లానే ఉంటాయి కదా బైక్ యాక్సిడెంట్, మనం ఆగుతామా తొత్తరగల. అదే ఎలా అయింది? బైక్ యాక్సిడెంట్లే. మీరే డ్రైవ్ చేస్తుండేనా? నేను డ్రైవ్ చేస్తున్నా, ఆపోజిట్ వచ్చి కొడితే కొంచెం అట్లా ప్రాబ్లం అయింది. రాంగ్ ఎవరిది, మిస్టేక్? రాంగ్ ఎవరిదని, ఇద్దరం స్పీడ్ లోనే ఉన్నాం, ఇద్దరం రాంగ్. ఇద్దరు. అవతలోడు కుర్రోడే కదా, ఓకే. అట్లా అయింది, యాక్సిడెంట్ అయింది. నిజంగా యాక్సిడెంట్ నుంచి నేర్చుకున్నది కూడా ఒకటి ఉంటది. ఇంకా పోవద్దు బాబు, అయిపోయింది కదా, ఇక దోలు తీరింది, పనికి వెళ్ళొద్దు అంటాడు డాక్టర్. ఎట్లా ఒకటి ఏంటంటే బాధ అనిపిస్తుంది కదా, ఇప్పుడు మిడిల్ క్లాస్ 26 ఇయర్స్ వచ్చినాయి, పేరెంట్స్ ఉంటారు. ఈ 26 ఇయర్స్ వచ్చి మనం బర్డెన్ అవ్వద్దు కదా వాళ్ళకి. ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఏమైంది, నా ఫ్యామిలీకి నేను బర్డెన్ అయ్యా. సో అట్లా ఆ బాధ ఉంటుంది కదా, డిప్రెషన్ ఉండాలి అడిగావు కదా, దానికి కారణం మెయిన్ రీజన్ అది. వర్క్ ఏం చేయలేం అంటే, వర్క్ చేయడానికి హెల్త్ బాగాలేదు కదా. సో ఆఫ్టర్ 26 ఇయర్స్ మనం అది అసలుకే మిడిల్ క్లాస్, మనం పేరెంట్స్కి మనం సపోర్ట్ అవ్వాలి కానీ బర్డెన్ అవ్వద్దు. సో బర్డెన్ అయ్యా కదా నేను. సో ఎట్లా ఉంటాడు మనిషి, అందుకనే ఈ వీడియోస్ చేయకపోవటం అంతే. అట్లా గడిచిపోతుంది అనమాట డేస్. ఓకే. కానీ వన్ డే వస్తుంది, కంబ్యాక్ ఇస్తా, 100% ఇస్తా. ఇక్కడ ట్రెండింగ్ అది ఇది ఏం ఉండదురా, ఎవడైనా సరే. ఒకప్పుడు మేము ఇన్స్టాగ్రామ్ ఒకప్పుడు చేసేటప్పుడు 4 years బ్యాక్ ఓన్ వాయిస్ చేసేవాళ్ళు, నువ్వు చూసావా ఓన్ వాయిస్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మహా అయితే వేలలో నవీన్ అని, లేకపోతే కొంతమంది ఉన్నారు కదా ఓన్ వాయిస్. ఇప్పుడు ఏంది, ఒక ఓన్ వాయిస్ చేయటం 5-10 seconds చెప్తారు, బీజిఎం ఒక 10 seconds చేస్తారు, వాడు ఇన్ఫ్లుయెన్సర్ తోపు. నాకు తెలిసి అయితే అదేం కాదు, అంతా ఎవడు చేసినా లేస్తాయి వీడియోస్. ఇన్స్టాగ్రామ్ వాడు కూడా ఇచ్చేసిండు, ఎవడు చేసినా కానీ లెగుతున్నాయి. లేస్తున్నాయి అంటే హైప్ ఇచ్చేస్తుండు, వీడియో చేస్తుంటే కొంతమంది ఫీల్ అవుతుంటారు నాకు వ్యూస్ రావు, లైక్స్ రావు అని. ఎవ్వడికైనా వస్తాయి. అందుకే ఒకప్పుడు ట్రెండ్ అంటున్నాము. అంటే ఎవరు లేని రోజుల్లో కూడా మీరు బాగా మెరిసిన పర్సన్ కాబట్టి. అప్పుడు నిజంగా చాలా టఫ్. అంటే చెప్తుంటే వాళ్ళకి ఏమన్నా అనిపిస్తుందేమో అని అట్లా. అప్పుడు ఒక ఓన్ వాయిస్ చేయాలంటే భయం వేసేది. అవును. ఇప్పుడు గల్లీలో 10 మంది చేస్తున్నారు ఓన్ వాయిస్. చెప్పే కదా 10 seconds ఓన్ వాయిస్, 10 seconds 20 seconds బీజిఎం పెడుతున్నారు. సో అది వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, అది అసలు ట్రెండింగే కాదు. కంటెంట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు చూసారా, కంటెంట్ చేసే వాళ్ళకి తక్కువ వ్యూస్ ఉంటాయి, ఫాలోవర్స్ కూడా తక్కువ ఉంటారు, ఫాలోవర్స్ తక్కువ ఉంటారు, బూతులు మాట్లాడేవాడికి ఎక్కువ మంది ఉంటారు. సో అంతే, కంటెంట్ ఉన్నోడు ఎప్పుడు అయినా కంటెంట్ ఉన్నోడికి ఫాలోయింగ్ తో సంబంధం లేదు, నాకు తెలిసి అయితే. మొత్తానికి మీ మాటల్లో ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ అసలు ఇన్ఫ్లుయెన్సరే కదా, ఆడేవాడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, అయిపోతుంది, దానికి బీజిఎం పెడతాడు, అది ఇన్ఫ్లుయెన్సా? కంటెంట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి మంచి సపోర్ట్ లాగే. కానీ మంచి సపోర్ట్ ఉంటే చాలా మంది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువ ఎవరున్నారు, వైజాగ్లో ఒక పాప ఉంది, ఇంత ఉంటుంది, బాగా చేస్తుంది, తనకి లేక కొంతమంది ఉన్నారు. నాకు మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఒక 7-8 members ఉంటారు. వాళ్ళ దగ్గర అంటే కంటెంట్ ఉంటుంది కానీ వాళ్ళకి వ్యూస్ ఉండవు. కొన్ని వీడియోలు చూస్తా, అసలు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, సంబంధం లేదు, కానీ దానికి వ్యూస్ ఉంటాయి. అంటే దీనికి మనం ఏమనుకోవాలి, చెత్తని ఎక్కువ సపోర్ట్ చేస్తారనమాట. ఇన్స్టాగ్రామ్ అంటేనే చెత్త అనుకో, సారీ. సో ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఏం లేదు, ఇంకంతా చెత్త ఎవరా అంతా. ఓకే. నిజంగా ఈ రోజుల్లో ఈ ట్రెండింగ్ ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటది, మీ ఇన్నర్ ఫీలింగ్? ట్రెండింగ్ ఏంటి అంటే గల్లీకి ఇప్పుడు 10 మంది చేస్తున్నారు వీడియోలు, అది ట్రెండింగ్ అంటే చెత్త అని చెప్పాను కదా, చెత్త అంతే సింపుల్ గా. తిట్టుకోవద్దు బ్రో, నేను నిజం చెప్తున్నా. కంటెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కంటెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ చేసేవాడు ఎవడనుండా, ఎవడో లేడు. కానీ ఈ రోజుల్లో అలా చేసే ప్రమోషన్స్ వల్ల డబ్బులు ఎర్న్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి, వ్యూస్. ఇప్పుడు ప్రమోషన్స్ కూడా మనీ ఇస్తారు, మనీ ఇచ్చిన వాళ్ళకి ఏం కావాలి, వ్యూస్ కావాలి, దే వాంట్ వ్యూస్. సో వాళ్ళు వీడియోలు చేస్తారు, దీనికి వ్యూస్ వస్తాయి, ప్రమోషన్స్ మనీ వస్తాయి. ఇది ఒక బిజినెస్, ఇక వన్ టైప్ ఆఫ్ బిజినెస్. ఓకే. ఇన్స్టాగ్రామ్ అన్నా యూట్యూబ్ అన్నా బిజినెస్. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ కంటెంట్లు చేసే వాళ్ళ కోసం కొంచెం ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. పాపం కంటెంట్లు చేస్తారు, కష్టపడతారు, అవర్స్ కష్టపడతారు, వాళ్ళకేమీ ఉండదు అనమాట. సో అందుకే నేను ఇన్స్టాగ్రామ్ మీద అసలు ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ ఫ్యామిలీ ఎంత మంది ఉంటారు? తమ్ముడు, నేను, అమ్మ, నాన్న. తమ్ముడు ఏం చేస్తారు? ముంబై సాఫ్ట్వేర్. మీరు స్టార్టింగ్ నుంచి అంటే చేసిన వర్క్ ఏం లేకుండా, ఫార్మింగ్ కాకుండా? ఎక్కువ ఫార్మింగ్ చేయించామండి, ఇంటి దగ్గర బీటెక్ చేసాం, జాబ్ ఇంట్రెస్ట్ లేదు, ఇటు సైడ్ వచ్చాం. ఇక కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ వెళ్ళిపోవటం, ఫ్రెండ్స్ వల్ల. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే
వచ్చాను వెళ్ళిపోయాను అంతే, అంతకుమించి ఏం చేయలేదు 4 years హైదరాబాద్లో. ఓకే. వెనక తిరిగి చూసుకుంటే డేస్ అయిపోయాయి అంతే తప్ప మనం నో యూస్. సో అందుకని ఇంకా అసలు రాకూడదు అనుకున్నా హైదరాబాద్. ఇప్పుడు రావడం హైదరాబాద్ మళ్ళీ. ఓకే. ఫార్మింగ్ మీద అంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ మొత్తం తాతలు వాళ్ళంతా, మాది ఒక చిన్న విలేజ్ కదా. మా విలేజ్ నుంచి వచ్చిన ఈ విలేజ్ అనే కాదు, ఏ విలేజ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కడికి ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే తల్లిదండ్రులు వాళ్ళు పడ్డ కష్టం పిల్లలు పడకూడదని చెప్పి మంచి మంచి చదువుకోండి బయటికి వెళ్ళాలి అని ఒక థాట్ ఉంటుంది కదా వాళ్ళకి. అంతేగాని విలేజ్ నుంచి వచ్చే ప్రతి కుర్రోడికి ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, 100% ఉంటుంది. ఓకే. కాకపోతే అక్కడ ఉంటే చేయలేరు అనే ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఉంటుంది కదా, మేము పడ్డ కష్టం వాళ్ళు పడద్దు అనే ఒక థాట్తో వాళ్ళని ఇంకా చదివించడం బయటికి పంపించడం. ఓకే. మీరు తీసే రీల్స్లలో ఎక్కువగా షార్ట్ గర్ల్స్ గురించి ఉంటది, పొట్టి అమ్మాయిలా ఎందుకని? బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి. పొట్టిగా ఉన్న అమ్మాయిలంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట, అంటే బాగుంటారు అనే ఒక థాట్. పొట్టిగా ఉన్న అమ్మాయిలు ఎందుకు బాగుంటారు? అది నా ఇంట్రెస్ట్ అంటున్నా. ఓకే. వాళ్ళకి లేనిపోని టాస్క్లు పెడుతుంటారు ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో? అసలు ఏంటి అసలు. ఓకే. మొత్తానికైతే మీ లైఫ్ లో నెక్స్ట్ వచ్చే పర్సన్ ఎవరన్నా ఉన్నారా? వచ్చే పర్సన్ ఉన్న పొట్టి అమ్మాయి ఉంటుంది, చూజ్ చేసి చేసుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు చూస్ లో ఉన్నారా, చేసుకుంటారా? పాస్ అది అంతా అంటే చెప్పాను కదా, ఫ్యూచర్ మనం చెప్పలేం కదా అది ఎట్లా అవుతుంది ఏమవుతుంది అని. ఓకే. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ మోసం. ఎందుకు? ఫ్రెండ్షిప్ అంటేనే మోసం, అంతే. ఫ్రెండ్షిప్ అంటేనే మోసం. ఎక్కడో 100కి ఒక 10% ఫ్రెండ్షిప్కి వాల్యూ ఉంది, కానీ ప్రెసెంట్ ఉన్న దాంట్లో స్వార్థం తప్ప ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉంది? మీరు మీ లైఫ్ లో మోసపోయిన ఏమైనా ఉన్నాయి ఫ్రెండ్షిప్ వల్ల? ఫ్రెండ్షిప్ వల్లే మోసపోయాను. అదే ఏమున్నాయి? నమ్ముతాం కదా, అంటే మనకి వీడుంటే చాలు అన్న ఫ్రెండ్ కూడా మోసం చేస్తే ఎలా ఉంటుంది లైఫ్లో చెప్పు. అండ్ అంటే వీళ్ళు మొత్తం అంటే వాళ్ళ కోసం అని ఫ్యామిలీని దూరం పెడతాం. అవును. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీని దూరం పెట్టి ఫ్రెండ్స్ అంటాం. ఎండ్ ఆఫ్ ద డే నీకేమైనా జరిగిన రోజు, నీకేమైనా అయిన రోజు, అదే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నావు, ఇంకేదైనా యాక్సిడెంట్ అయింది, ఒకవేళ నువ్వు పోతే 3 or 4 days స్టేటస్ పెడతారు, మహా అయితే స్టేటస్ పెడతారు, 2 రోజులు ఎడతారు అంతే. కానీ ఫ్రెండ్స్ వరకు. అదే పేరెంట్స్ అయితే, ఫ్యామిలీ అయితే మనం లేము అనే బాధ వాళ్ళకి చాలా ఎక్కువ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అయింది, మనకేమన్నా అయింది, మనీ పరంగా ఏమైనా హెల్ప్ కావాలి, ఏ ఒక్కడు చేయడు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళెవ్వరూ మనకి హెల్ప్ చేయరు. సో నా అభిప్రాయం ఏంటంటే ఎప్పుడైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీయే. 100% చెప్తారు, జాన్రా, జిగిరిరా, అదిరా, ఇదిరా, గుండెరా, ఇంకేదేదో అంటారు కదా, అంతా వేస్ట్. ఎండ్ ఆఫ్ ద డే నీకేమన్నా అయితే వచ్చేది ఫ్యామిలీ మాత్రమే. ఎక్కడో ఉంటారు రేర్గా, వాళ్ళ గురించి నేను అనట్లేదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఫ్రెండ్స్ అనేవాడు అన్ని సిచ్యువేషన్స్లో రాడు. వాడికి అవసరమైనంత వరకు మనం యూజ్ చేసుకుంటాడు, తర్వాత లైట్ తీసుకుంటాడు. ఎందుకంటే ప్రతి పర్సన్కి స్వార్థం ఉంటుంది. ఈ జనరేషన్లో ఫ్రెండ్షిప్కి ఎక్కువ స్వార్థం ఉంది, ఫ్రెండ్స్కి అంతే. సో ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది పేరెంట్స్, మన లైఫే వాళ్ళ లైఫ్ మనం అనుకున్నప్పుడు మన లైఫ్ వాళ్ళు అనుకోవటంలో తప్పు లేదని నేను అనుకుంటున్నా. ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇచ్చిన వాడు ఎప్పటికైనా బాగుంటాడు. నిజమే, అది 100%. ఓకే. ఈ రోజుల్లో అయితే చాలా మంది, అంటే ఇప్పుడు అంతా న్యూ జనరేషన్ కాబట్టి ఫ్యామిలీని చాలా దూరం పెట్టేసి ఇలానే కొన్ని ఇయర్స్ అయినాక తెలుస్తూ ఉంటది ఎవరు ప్రేమ గొప్పది అని. తెలిసేలోపు వాళ్ళు మనతో ఉంటారు. అదే మైనస్ ఇక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, మా మమ్మీ ఫోన్ చేసింది అనుకో, 2 నిమిషాలు మాట్లాడాం. అదే ఫ్రెండ్ ఫోన్ చేసినా లేకపోతే ఇంకెవరైనా అమ్మాయి ఫోన్ చేసినా గంటలు మాట్లాడతాం, టైం స్పెండ్ చేస్తాం. కానీ మదర్ కానీ ఫాదర్ కానీ ఫోన్ చేస్తే 2 minutesలో తిన్నా తిరిగి మనం తిన్నామా అని కూడా అడగం వాళ్ళని. సో వాళ్ళ విలువ తెలిసేసరికి వాళ్ళు మనతో ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి వాల్యూ ఇచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలు. వాళ్ళు అది అంతే కదా, పేరెంట్స్ మన దగ్గర నుంచి తిరిగి ఏదైనా కోరుకుంటారు పేరెంట్స్ మన దగ్గర నుంచి అంటే వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయటం. సో నేను అదే ఫిక్స్ అయ్యా, అన్నీ వదులుకున్నా. ఈ అంటే మూవీ ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, అన్నీ వదులుకున్నా. ఇప్పుడు మా ఫ్యామిలీతో మా అమ్మ నాన్నతోనే ఉంటా, ఎట్టు వెళ్ళను. అటు ఇటు తిరిగి వచ్చిన ఎండ్ ఆఫ్ ద డే మనం ఇంకా ఇంటికి వస్తా, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా, చాలు. నాకు ఎక్కువ శాలరీ అంటే ఏంటంటే, చిన్నప్పుడు మనకి అమ్మ ఇచ్చిన 5 రూపాయల కన్నా మనకి ఇప్పుడు వచ్చి 60,000 శాలరీ కూడా ఎక్కువ కాదు. అవును.
అది ఎవరు చెప్తారంటే అమ్మ నాన్న వదిలేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అమ్మ నాన్న వదిలేసి హైదరాబాద్ వచ్చి జాబ్ కోసం సెర్చింగ్ చేసి జాబ్ వచ్చిన తర్వాత శాలరీ వచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ ఉండదు. అవును. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ ఇచ్చిన 5 రూపాయల కన్నా ఇప్పుడు మనకు వచ్చే 60,000 శాలరీకి సంబంధమే ఉండదు. మీ స్కూల్ లైఫ్ కానీ కాలేజ్ లైఫ్ కానీ మీరు చేసిన మెమొరీస్ కానీ స్కూల్ లైఫ్ లో మొత్తం చెత్తే, ఏం చేశారేంటి? ఏనో కదా ఎవరికి, ఒక మా అయ్యే తప్ప ఎవరికైనా. ఓకే. అంటే స్కూల్ లైఫ్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటది. ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, స్కూల్ లైఫ్ నుంచే ఫ్రెండ్స్ ఎక్కువ. బాగా బాగా అంటే ఫ్రెండ్స్ 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 ఇంటి దగ్గర ఉండేది లేదు, వాళ్ళంటేనే బాగా ఇష్టం అనమాట ఫ్రెండ్స్ అంటే. అండ్ ఫ్రెండ్స్ వల్ల చాలా జరిగినాయి, చాలా యాక్సిడెంట్లు అయినాయి ఫ్రెండ్స్ ద్వారా, ఫ్రెండ్స్ వల్ల అయినాయి ప్రాబ్లమ్స్ అయినాయి. అయినా ఫ్రెండ్షిప్ని ఎప్పుడు వదులుకోలేదు. కానీ ఒక్క రోజు తగిలిన దెబ్బ వల్ల ఇక ఫ్రెండ్స్ అంటేనే చాలా భయం అనమాట. ఆ రోజు ఏంటి? అదే హైదరాబాద్ నేను వచ్చినప్పుడు నా అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేయటం. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ విలువ తెలిసిన వాడు ప్రాణం పైన వాడి ఫ్రెండ్ కోసం ఏది అంటే రాంగ్ వేలో ఎవరికి కన్వే చేయడు. అలా కన్వే చేసిన రోజు ఇప్పుడు నువ్వు ఉంటావు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, మీకు అంటూ పర్సనల్స్ ఉంటాయి. సో ఆ పర్సనల్స్ వేరే వాళ్ళకి షేర్ చేయడం అనేది చాలా తప్పు కదా. సో అది సో ఒకటే చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ అన్నోడే అనుకొని మీరు వాడికి ఏమైనా మీరు పర్సనల్స్ కానీ ఏమైనా చెప్పడం చేయకండి. ఎందుకంటే రేపు అన్న రోజు వాడికి నీకు బాగాలేని అంటే ఏదైనా గొడవైన రోజు 100% వాటిని వాడు మిస్యూజ్ చేస్తాడు. సో అది ఫ్రెండ్ లేదు, ఎవ్వడు లేడు, ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఏ పర్సనల్స్ ఎవరి దగ్గర ఉంచుకుంటే, ఎవరి పర్సనల్స్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటే చాలా బెటర్ అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. మన పర్సనల్స్ ఎప్పుడు షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు మనతో బాగానే ఉంటారు, రేపు ఎల్లుండి ఏదో ఒక గొడవ జరుగుతుంది, వాటిని మిస్యూజ్ చేస్తారు, వాటి వల్ల నువ్వు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడు ఎవరిని కూడా నమ్మొద్దు. ఫ్యామిలీని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు కాబట్టి ఇందాక చెప్పారు వాల్యుబుల్ గా. ఇప్పుడు మీ ఫాలోవర్స్ కానీ చూస్తున్న ఆడియన్స్ కానీ ఒక చిన్న మాటలో. ఫ్యామిలీ అంటే ఎవ్రీథింగ్. ఇంకా వాళ్ళ తర్వాత ఏదైనా మళ్ళీ చెప్తున్నాగా, ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏదైనా అయిన రోజు చుట్టాలు రారు, ఐ మీన్ రిలేటివ్స్ వాళ్ళు రారు, ఫ్రెండ్స్ రారు. నీకేమైనా మనీ పెట్టాలంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని సిచ్యువేషన్ వస్తుంది. చూసుకొని కావాలంటే మీ లైఫ్లో జరిగే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే నీ ఫ్యామిలీయే రావాలి, నీ ఫ్యామిలీయే నిన్ను కేర్ చేయాలి, నీ ఫ్యామిలీయే నిన్ను చూసుకోవాలి. సో ఫ్యామిలీకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చి, వాళ్ళకి ఎంత వాల్యూ ఇచ్చి, వాళ్ళతో ఎంత టైం ఎక్కువ స్పెండ్ చేయగలిగితే నీ లైఫ్లో నువ్వు అంత బాగుపడతావు. నాకు తెలిసి అంతే, బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఓకే. మీ లైఫ్ గోల్ ఏంటి? మా అమ్మ నాన్న మంచిగా చూసుకుంటాం చాలు, అంతే, అదే లైఫ్ గోల్. అంతకుమించి నేను ఆ జాబ్ చేయాలి ఈ జాబ్ చేయాలని నిజంగా లేదు, సీరియస్గా చెప్తున్నా. నేను ఇప్పుడు ఉండేది కూడా విలేజ్లోనే, మా అమ్మ నాన్నలతోనే, లాస్ట్ వరకు వాళ్ళతోనే ఉంటాను. ఓకే. ఎక్కువగా మమ్మీ డాడీ ఇద్దరిలో ఎవరు తిడుతుంటారు? మమ్మీ తిడుతుంది, మా డాడీ తిట్టాడు కానీ తేడా వస్తే తెలుసు కదా వాడే. ఎప్పుడైనా కొట్టారా? ఓ చాలా స్టంట్లే చేశాడు మా డాడీ అయితే. అంటే పెద్ద వయసు వచ్చేదాకా ఇప్పుడు కానీ కొడతాడు తేడా వస్తే, ఇప్పటికైనా కొడతాడు తేడా వస్తే. దేంతో కొడతారు? దేంతో కొడతాడు ఓకే. అంతే, షార్ట్ టెంపర్లు అనమాట. వింటే ఓకే, వినకపోతే అంటే ఏ విషయంలో వినరు? ఏదైనా విషయంలో ఫస్ట్ ఏ విషయంలో అయినా మనం చేస్తాం కదా, మనం ఖాళీగా ఉంటాం. సరే పని ఇప్పుడు లేదులే ప్రెసెంట్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మాట వింటున్నాం కాబట్టి సరిపోతుంది, లేకపోతే బయటికి పొమ్మంటాడు. అంటే చిన్నప్పటి నుంచి ఇంకా తెలియక చేస్తుండే కదా, అప్పుడు కోపం అయిపోయి అలగడం కానీ వెళ్ళిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయి? ఓ మనం అలగటం వెళ్ళిపోవడాలు అలాంటివి ఉండవు. కొడితే ఒళ్ళిచ్చేయడమే. ఏం చేయడం? కొట్టుకో అని చెప్పడమే, కొట్టే నువ్వు ఇష్టం వచ్చింది కొట్టుకో. సాంగ్ అయిపోయింది బాడీ కొట్టి అంతే. పారిపోవడాలు బయటికి పోతే మనకే ఇప్పుడు బో పెడతాడు, ఎవరన్నా పెడతారా మన మొహాలు చూసి? ఎక్కడ పోయినా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఇంటికే రావాలి. అలిగిపోతే రమ్మని మా నాన్న అట్లాంటివి ఉండవు. ఆకలిస్తే వాడే అవుతారు, ఎవరికి పెడతాడు బోవా, ఆ సెంటెన్స్ లో వెళ్ళిపోతారు అనమాట మా నాన్న. ఓకే. సో అది మళ్ళీ ఎందుకు పోవటం ఎందుకు రావటం ఎందుకు, సైలెంట్ గా అంతే. ఎంత కొట్టినా అమ్మ వచ్చి పెడతది, తింటాం, అంతే. కొట్టడం, అమ్మ బుజ్జగించడం ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండేది కదా. మీ లైఫ్ లో మీరు అసలు ఆ డే అసలు జరిగి ఉండొద్దు అనుకున్న డే ఏదైనా ఉందా? అదే కదా అంటే ఎలా అంటే పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల నాకు ఒక రోజు ఒక ప్రాబ్లం అయింది. అది చెప్పలేను, కాకపోతే చెప్తున్నా కదా, దానివల్ల నేను ఎంత చెప్తున్నా.
ఆ రోజు రాకుండా ఉంటే ఈ రోజు నేను ఎలా ఉండేవాడిని కాదు. నువ్వు అంటున్నట్టు ఇలానే ట్రెండింగ్లో, అప్పుడు ఎలా ట్రెండింగ్లో ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉండేవాడిని, హ్యాపీగా ఉండేవాడిని. ఆ రోజు రాకూడదు అనుకుంటా ఉంటా, దానివల్ల ఎప్పుడూ డిప్రెస్ అవుతానే ఉంటా. ఓకే. అది అయినా కానీ ఎంత డిప్రెస్ అయినా అది రాదు. ఒక రోజు అయిపోయింది, టైం గడిచిపోయిందంటే ఇంకా అది రాదు కదా. అవును. సో ఆ రోజు రాకూడదు అనుకుంటా. హ్యాపీ మూమెంట్ ఏమన్నా ఉందా? హ్యాపీ మూమెంట్ ఫస్ట్ లో నేను ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ హ్యాపీ మూమెంట్ అదే ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న జాబ్స్ చేసా అనమాట. టెక్ మహీంద్రా వాటిలో జాబ్ చేసా అనమాట. చేసి నాకెంత ఇప్పుడు 10-12K ఇచ్చేవాళ్ళు. ఆ శాలరీలో మనం మొత్తం మనమే ఖర్చు పెట్టుకుంటాం అనమాట. ఒక 500 పెట్టి మా మమ్మీకి శారీ తీసుకెళ్ళా. దట్ ఈస్ ద బెస్ట్ మెమరీ అనమాట. మనం ఫస్ట్ టైం ఎప్పుడు మనమే తీసుకుంటాం, మనం మమ్మీకి శారీ తీసుకెళ్తాం అంటే ఆ శారీలో తను ఎంత చూసుకుంటుంది అంటే ఒక పెద్ద కోట కట్టించినా కానీ అంత హ్యాపీ ఉండదు అనుకుంటా ఆ మమ్మీకి. సో దట్ ఈస్ ద బెస్ట్ మెమరీ. ఓకే. చాలా హ్యాపీ. తర్వాత మా నాన్నకి ఇచ్చావా? ఫుల్ తీసుకెళ్ళా. సో అది కూడా బెస్ట్ మెమరీ అనమాట. ఫస్ట్ టైం మనం ఇవ్వటం కదా. సో అది. ఓకే. ఏ బ్రాండ్ ఇచ్చారు? బ్రాండ్ అంటే రాయల్ ఛాలెంజెస్ అంట. అంటే మీకు తెలిసి అయితే డాడీ ఏం తాగుతారు అంటే మీరు కూడా ఏంటిది? లేదు నిజంగా లేదు. అంటే యాక్చువల్ గా మేము గౌడ్సే కాబట్టి తాటికల్లు ఉంటది. అదే అందాం అనుకున్న గౌడ్స్ కదా తాటికల్ తాగుతారా అనొద్దు, మేము కన్ఫామ్ గా తాగుతాం అది. అవును. సో ఏంటంటే అంతే ఆ తాటికల్లు ఎంత తీగ ఉంటుందో మా మనసు కూడా అంత తెల్లగా ఉంటది అనమాట. సో గౌడ్స్ని ఎప్పుడు తక్కువ అంచనేయకండి. దీనికి కూడా మళ్ళీ కాంట్రవర్సీ అయితే అస్సలు అవ్వదు, ఎందుకంటే అంత మంచోళ్ళు అని చెప్తున్నా. మేము ఇక ఒకటి చెప్తాను, మేము ఎక్కడికి వెళ్ళినా కాళ్ళు రైడేసుకొని బతుకుతాం, ఎందుకంటే మేము మర్యాద ఇస్తాం. సో మా మర్యాదకు మాకు ఒక పేరు ఉంది, ఏంటో చెప్పనా, గౌడ్ సాబ్. ఎందుకు? మేము ఇచ్చే రెస్పెక్ట్ ని బట్టి మమ్మల్ని గౌడ్ సాబ్ అని పిలుస్తారు. దట్ ఈస్ గౌడ్. అంతే. కాంట్రవర్సీ ఏం చేయొద్దు దీంట్లో, ఎడిటింగ్ అస్సలు చేయొద్దు. ఎందుకంటే మా కాస్ట్ ని మేము రెస్పెక్ట్ 100%, ప్రతి ఒక్కరు వాళ్ళ కాస్ట్ ని రెస్పెక్ట్ ఇవ్వాలి, అదర్ కాస్ట్ ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. సో నా థింకింగ్ అలా ఉంటది. అవును. ఓకే. ఫైనల్ గా మీరేమన్నా చెప్పాలనుకుంటున్నా మీ ఫాలోవర్స్ కి? అంటే బ్యాక్ అన్నారు కదా ఇందాక ఇంటర్వ్యూలో. కన్ఫామ్ ఒకటి మాత్రం చెప్తున్నా, అంటే కొంతమంది నాకు మెసేజ్ చేస్తారు, అన్ని వీడియోలు చేసినా వ్యూస్ రావట్లేదు. టాలెంట్ ఎవ్వడి సొత్తు కాదు. 100% మీరు వీడియోలు కంటిన్యూగా చేస్తూ ఉంటే ఏదో వన్ డే కన్ఫామ్ వస్తుంది అనమాట మీకు కూడా. సో అప్పుడు ఎవరైనా సరే ఆ స్టార్టింగ్ నుంచి కష్టపడి వచ్చినాక ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్లో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు అలానే మీరు కూడా వీడియోలు చేస్తూ ఉండండి, కంటిన్యూ చేయండి. వ్యూస్ కోసం మాత్రం దిగజారకండి. లేడీస్ మెయిన్గా ఉన్నారు, చాలా మంది దిగజారిపోతున్నారు అనమాట. సో అలా చేయకండి. వాళ్ళని చూసి మీరు అస్సలు అవ్వకండి, కంటెంట్ చేయండి అంతే. ఒకరోజు కన్ఫామ్ సక్సెస్ వస్తుంది, లైఫ్ హ్యాపీ అవుతుంది. అసలు మీరు కంటెంట్ చేస్తే ఒకళ్ళు మిమ్మల్ని పొగట్టం కాదు, మీ కంటెంట్ చూసి మీరే హ్యాపీ ఫీల్ అవ్వాలి. అలాంటి కంటెంట్ చేయండి, అంతేగాని లైక్స్ కోసం వ్యూస్ కోసం అస్సలు బట్టలిప్పుకోవద్దు. జాగ్రత్త. ఓకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్, కీర్తి. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.